వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సమీక్ష ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులకు సన్మానం. మానవత్వం చాటుకున్న సుల్తానాబాద్ ఎస్ఐ శ్రావణ్ కుమార్. దేశం కోసం పోరాడే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి. వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రారంభమైన ఉగాది వేడుకలు. మంత్రాలయంలో టెట్రా ప్యాకెట్స్ ధ్వంసం చేసిన పోలీసులు. కురవి మండలం పిల్లిగుండ్ల తండాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం కేంద్రంలోని ఆర్కే గార్డెన్స్ లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రామగుండం నియోజకవర్గ స్థాయి నాయకుల కార్యకర్తల సన్నాహక సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సభాధ్యక్షులు పాల్గొన్నటువంటి అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. నేడు ఎన్నికలకు అందరి సన్నద్ధం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి వంశీ గారిని ఖచ్చితంగా ఒక మంచి నాయకుడిగా తీర్చిదిద్దాలి. మంచి ఆలోచనలతో పోవాలని నేను కానీ విజయేంద్రరావు గారు కానీ రాజ్ ఠాకూర్ గారు కానీ ప్రేమ్ సాగర్ రావు
సమస్యలు పాల్గొనాలి, సమస్య పరిష్కారం కృషి చేయాలని ఒక పక్కన కుటుంబ పరంగా ఉన్న వారి అనుభవాన్ని, ఇంకో ప్రక్కన ఈ కొత్త తరానికి, యువతకి, మహిళా సోదరులకి వారు ఎదుర్కొంటున్న సమస్యలకి ఇప్పుడు అధునాతనమైన ఈ ప్రపంచంలో నేనేదో చేయాలని తపనతో దృష్టితో ఉన్న వంశీని మీ ముందర పెడతా ఉన్న తరుణంలో మీ అందరూ ఆశీర్వాదం ఇవ్వాలని కోరడానికి మేమందరం కూడా ఏకతాటిపైగా కోరుతా ఉన్నాం. నిరంతరం ఆ ప్రభుత్వం ఉన్నా, నేను ప్రభుత్వంలో ఉన్నప్పటికీ అధికారులతో కూర్చొని మాట్లాడి ప్రతి సందర్భంలో, ప్రతి క్షణంలో ఈ 30 రోజుల పాటు ప్రతి నిత్యం పనిచేస్తూ వీలున్నంత వరకు ఆ నీటి నిరోధంలో ఉన్న నీటిని ఉపయోగించుకోవాలి. దాని ఏ విధంగా నీరు తీసుకోవాలి, రైతన్న పంటలను కాపాడాలని ఒక ఆలోచనతో నేను ముందుకు నడుస్తా ఉన్నాను. బాగా కూర్చోండి. ఈ రాష్ట్రాపతి గారి నేతృత్వంలోనే మళ్ళా 5 సంవత్సరాలకి ఎన్నికలు పోయినప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయకుంటే రాష్ట్రాలు కూడా ఎన్నికలు ఓడగలిగింది. అదే పత్తిపాడు రిజర్వాయర్కు సంబంధించి నేను కానీ, విజయనగరం వారు కానీ, వీరు కానీ ఆ పత్తిపాడుకు సంబంధించిన రిజర్వాయర్ మేము ఏర్పాటు చేయకుంటే మేము కూడా ఎన్నికలకు పోము. ఇది మా ఛాలెంజ్. మా ఛాలెంజ్కు సంబంధించి మీరందరూ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడి వంశీని గెలిపించి మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు మేము చెప్పిన పత్రికా రిజర్వాయర్ కానీ, మరి అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, పోలవరంకు సంబంధించి మీరు చెప్పిన జెనుకో పవర్ ప్లాంట్ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తాం. ఇది మా సంకల్పం. ఇది మా సంకల్పం. ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకు సంబంధించి ఈ విధమైన ప్రయత్నమే కాదు, ఆ సంకల్పంతో ముందుకు పోతాం. పాణ్యం నియోజకవర్గం బలపనూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మరియు బాబు సూపర్ 6 డోర్ టు డోర్ శంకరావం కార్యక్రమంలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరిగి గ్రామంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు కోరారు. సైడ్ రానా నిలబడండి ఫోటో తీసి కొద్ది ఎన్నికి రానా, అందరు నిలబడు, దిగండి అక్క. ఇంకా కూడా గ్యాస్ ఇస్తాడు 3. కురవి మండలం పిల్లిగుండ్ల తండాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠా అరెస్టు. 6గురిపై కేసు నమోదు చేసిన మహబాద్ రూరల్ సీఏ సర్వయ్య. చాకచక్యంగా ముఠాను పట్టుకున్న మహబాద్ రూరల్ సీఏ సర్వయ్య కురవి ఎస్ఐ గోపి సిబ్బందిని అభినందించిన మహబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథన్ కేకన్. కురవి మండలం పిల్లిగుండ్ల తండా గ్రామంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టుగా మా కురవి ఎస్ఐ గారికి నమ్మదగిన సమాచారం రాగానే నేను మరియు కురవి ఎస్ఐ గారు, తర్వాత డిఎంహెచ్ఓ మేడం గారు, తర్వాత కురవి లోకల్ డాక్టర్, మా సిబ్బంది అందరం కూడా వెళ్ళి పిల్లిగుండ్ల తండాలో ఒక ఇంట్లో చెక్ చేయగా అక్కడ లింగ నిర్ధారణ సంబంధించినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ స్కానర్
పట్టుకొని అక్కడ ఉన్నారు. వాళ్ళంతా ఫేక్ డాక్టర్స్ అని యాక్ట్ చేస్తున్నారు, కానీ ఫేక్ డాక్టర్స్ అండ్ ఆర్ఎంపీ డాక్టర్స్ అందరు కూడా అమాయక మహిళలను అక్కడ వాళ్ళ డబ్బులు తీసుకొని మీకు మేల్ ఫీమేల్ లింగ నిర్ధారణ చేస్తామని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అది అనుమతులు లేని ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ లింగ నిర్ధారణ చేస్తున్న వారిని నిన్న సాయంత్రం వారిని అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఈరోజు గౌరవనీయులైన మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారామయ్య, మంత్రాలయం సిఐ ఇర్షవాలి మరియు మాధవరం ఎస్ఐ మరియు స్టేషన్ సిబ్బంది సమక్షంలో 6 కేసులో 300 లీటర్ల నాట్సారాయి మరియు 6 కేసులో 812 90 ml ఒరిజినల్ చాయిస్ డిలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్ మాధవరం గ్రామంలో చెక్పోస్ట్ దగ్గర ఉన్న శ్రీకృష్ణ దేవరాలయ కాలవ వద్ద ధ్వంసం చేయడమైనది. ముందు పోయిందా మళ్ళీ చుట్టుతాయి దాని మీద వద్దలేరా పోయి ఎవరైనా పోయింది సార్ మీద పోయి దూరం పోయి పెద్దపల్లి జిల్లా రామగుండంలో జీడీకే 11 ఇంక్లైన్మెంట్ గేట్ మీటింగ్లో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టం వల్ల సింగరేణిలో కొత్త గనులు రావడం లేదని, కార్మిక వ్యతిరేక బీజేపీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని గుర్తింపు సంఘం సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చారు. హక్కు మీద మాట్లాడాలి, ఒక ప్రమోషన్ మీద ఇవ్వాలి, కానీ ఇది సరైన విధానం కాదు. చాలా మార్పు. సింగరేణిలో ఎన్నికలు జరిగే 3 నెలలు అయిపోయినా సింగరేణి యాజమాన్యం కుట్రలు చేస్తూ గుర్తింపు సంఘం పత్రం ఇవ్వడానికి ఆర్ఎల్సీ ఇవ్వాలని ఒకసారి, ఆర్ఎల్సీ ఏమో మేము మేనేజ్మెంట్కి ఇచ్చేసినాం కాబట్టి వాళ్ళే ఇచ్చుకోవాలని వాళ్ళు 2-3 నెలలు జాప్యం చేశారు. ఇప్పుడేమో సింగరేణి యాజమాన్యం ఎలక్షన్ల కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ల కోడ్ అయిన తర్వాత అంటూ ఉన్నారు. మరి సింగరేణి ఎన్నికలకను ఎలక్షన్ల కోడ్కి సంబంధం ఏంది? ఎప్పుడో జరిగినాయి కాబట్టి వెంటనే గుర్తింపు సంఘం పత్రాలు ఇచ్చేయాలని
మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొన్ని కార్మిక సంఘాలు తెలిసి తెలియక కార్మికులను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ సింగరేణి ఎన్నికలలో గెలిచిన గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీసీ యూనియన్ ఒక్క ఏఐటీసీగా కాకుండా కార్మికులందరి పక్షాన ఉండి పోరాటం చేస్తుందని, అవసరమైతే ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని, అట్లాగే ఇవాళ పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా కొత్త మైన్స్ రావాలి, అట్లాగే సొంత ఇంటి పథకం అమలు కావాలి, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కార్మికులకి ఆఫీసర్లకు ఇచ్చినట్టుగా పెర్క్స్ మీద అలవెన్స్ కట్టియాలని, అదేవిధంగా ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో ప్రమోషన్లు కానీ ఇంకా ఇతర సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కారం చేయాలని కోరుతూ ఉన్నాం. అట్లాగే ఇవాళ సింగరేణి గోదావరి కల్లో ముఖ్యంగా రోడ్డు వైడన్ అనే పేరు మీద కోర్టులు కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోర్టు ఆర్డర్లు తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ గవర్నమెంట్ కూడా కోరేది ఏంటంటే, మొన్ననే మిమ్మల్ని కార్మికులు గెలిపించారు ఓట్లేసి, వాళ్ళ పక్షాన నిలబడాలి. అభివృద్ధికి మేము ఏఐటీసీ అడ్డం కాదు, కానీ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అందరికీ ఒకే పద్ధతుల్లో ఉండేటట్టుగా ఆ క్వార్టర్సు మరి ఎవరి చేత పోతున్నాయో వాళ్ళకి మంచి క్వార్టర్స్ అలాట్మెంట్ చేసి వాళ్ళకి సమస్యలు లేకుండా పరిష్కారం చేయాలి తప్ప, కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి కూలగొడతామని అంటే ఏఐటీసీ ఊరుకునే సమస్య ఉండదు. ఎటువంటి పోవడానికైనా సిద్ధం ఉంటాం. అట్లనే సింగరేణి యాజమాన్యం కూడా ఇవాళ గుర్తింపు సంఘంగా ఏఐటీసీ గెలిస్తే గవర్నమెంట్ ఉన్నదని చెప్పేసి, అంటే గత ప్రభుత్వం కూడా ఎట్ట చేసిందో ఈ ప్రభుత్వం అట్ట చేస్తే, ఆ ప్రభుత్వానికి కార్మికులు ఎట్ట చెప్పారు ఈ ప్రభుత్వానికి కూడా అదే చెప్పే పద్ధతి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కూడా సింగరేణిలో జోక్యం చేసుకోకుండా గెలిచిన సంఘాలు కార్మికులే పరిష్కారం చేసుకుంటారు తప్ప వాళ్ళ జోక్యం ఉండకూడదని మేము ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ, జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ దేశం కోసం పోరాడే గొప్ప నాయకుడని కొనియాడారు. ఆదివారం ఆయన నివాసంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బి లక్ష్మణ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా బేషరతుగా నాకు చంద్రబాబు గారు మద్దతు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని కూడా జైల్లో ఉండేవి కూడా చెప్పాడు, బయటకు వచ్చినప్పుడు కూడా చెప్పారు. ఇంకా అందరికంటే ముఖ్యంగా ఈయన లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ఈరోజు మా పక్కన ఉన్నప్పుడు రథసారథి ఆయన అర్జునుడు లాగా మాకు యుద్ధం చేయడానికి సిద్ధంగా వచ్చినాడని మన లోకేష్ బాబు గారు కూడా చెప్పడం ఏర్పడింది. కాబట్టి జనసేన అంటే ఒక పార్టీ మాత్రమే కాదు, ప్రజల కష్టాలు తీర్చడానికి ముందుకొచ్చిన నాయకుడు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు చాలా గొప్పవి. పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం కాకుండా దేశం కోసం పోరాటం చేసే నాయకుడు. ఈ రాష్ట్రం బాగుండాలన్నా దేశం బాగుండాలన్నా ఆయన తీసుకునే నిర్ణయం ఈరోజు ఎంత గొప్పదంటే, చంద్రబాబు నాయుడు గారు జైల్లో వేస్తే ఏ షరతు లేకుండా దేశంలోనే మొట్టమొదటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. నేను తెలుగుదేశం పార్టీకి ఈరోజు మద్దతు ఇస్తున్నాను. ఎవరైనా ఏ నాయకుడైనా నాకు ఎన్ని సీట్లు ఇస్తావు, నాకు ఏం పదవి ఇస్తావు అని ముందు మాట్లాడుకున్న తర్వాత ముందుకొచ్చి నేను మా పార్టీకి మద్దతు ఇస్తారు. కానీ ఈ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ షరతు లేదు పాపం. ఆ రోజు
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం అర్చకులు వేదమంత్రాలతో నిర్వహించారు. సాయంత్రం ఓపెన్ క్లబ్ వద్ద పంచాంగ శ్రావణం జరుగుతుంది. అలాగే శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ నెల 17న శ్రీరామనవమి వేడుకలు, సీతారామ కళ్యాణం జరుగుతుంది. Brahmana
రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రము వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఈ క్రోధినామ సంవత్సర ఉగాది మొదలుకొని ఈ 9 రోజుల పాటు వసంత నవరాత్రోత్సవాలు, శ్రీరామ నవరాత్రోత్సవాలు ప్రారంభమైనాయి. మొట్టమొదటిగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, ఋత్విక్వర్ణము, పంచగవ్య మేళనము, తర్వాత లక్ష్మీ గణపతి పార్వతీ స్వామి వారికి అభిషేకము, పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అమ్మవారికి అర్చన, పరివార దేవతార్చనలు, అలాగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి రోజు ఉదయం స్వామివారికి పంచోపనిషత్తార మహాభిషేచనము. ఈ విధంగా ఈ 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ ఉగాది రోజున విశేషంగా స్వామివారి కళ్యాణ మండపంలో 10 గంటలకు పంచాంగ పూజ, అలాగే సాయంకాలము ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఈ రోజు నుండి 9 రోజుల పాటు శ్రీ లక్ష్మీ అనంతపద్మనాభ స్వామి వారు, పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారు గ్రామ సేవ, పెద్ద సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజు స్వామివారికి, పరివార దేవతలందరికీ కూడా అర్చనలు, పూజాధికాలు అన్నీ కూడా జరుగుతాయి. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆ రాజరాజేశ్వర స్వామి యొక్క, సీతారామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులు పొంది ఆ స్వాముల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ జై శ్రీరామ్. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్ 30-31 వార్డు షెరీన్ నగర్లోని దాదాపు 35 బుడగ జంగం కుటుంబాలు పాణ్యం ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, పాణ్యం యువనేత కాటసాని శివనరసింహారెడ్డి గారుల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఒక్కొక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వలు వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరం కలిసి కట్టుగా పనిచేసి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని అన్నారు. ఫోటోస్ ఫ్లాట్ కానీ గ్రూప్లో పెట్టాలా, వీడియో తీసుకున్నాను కూడా రెండు కొడుతున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.